అబ్బో అదేం క్యారెక్టర్ అండి బాబు, ఇలాంటి మనుషులు కూడా ప్రపంచంలో ఉంటారా? ఉందిగా. అరే మేము కూడా మురళి పార్టీలోకి వచ్చేసాంరా. మేమందరం కనిపెట్టిన విషయం ఏమిటంటే వాళ్ళిద్దరూ కలవరు. ఎవరో ఒకరు కలపాలి. అవును, ఆవిడ కుంకుమగొట్ట ఊర్లోను మురళి గరగలపాలెం గెస్ట్ హౌస్ లోను ఉంటే ఎప్పటికీ కలవరు. సో వాళ్ళిద్దరిని తీసుకెళ్లి బంగాళాఖాతం మధ్యలో ఉన్న ఏదో ఒక దీపంలో పడేసాం అనుకో, అప్పుడు మ్యాటర్ సక్సెస్ అవుతుంది కదా. వచ్చే వారం ఎలాగో కాలేజ్ సోషల్ ఎడ్యుకేషన్ క్యాంప్ ఉంది కదా, ఆ వారం రోజుల్లో వాడిద్దరిని ఒకటి చేసి పెళ్లి కూడా చేసి తీసుకొచ్చేద్దాం. అది క్యాంపులకి గింపులకి రాదే. కళ్యాణి వస్తే గానీ మురళి రాడే. రావాలి. కళ్యాణి నొప్పించి తీసుకొచ్చే బాధ్యత మీది, మురళి నొప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది. వాళ్ళిద్దరికి పెళ్లి చేసే బాధ్యత మనందరిది. ఏమి మురళి కూడా క్యాంప్ వచ్చాడే? నేను అడిగానా? నీకు చెప్పానా? తనకు చెప్తున్నాను. అవునే, నీకు తెలీదా సారు? ఈ మహాబలిపురం హిస్టరీ మీద ముర్రు రీసెర్చ్ చేస్తున్నాడు తెలుసా? ఏంటి ఇది? ఇప్పుడు మనం అతను రీసెర్చ్ కోసం వచ్చావా, మన సమ్మర్ ఎడ్యుకేషనల్ క్యాంప్ కోసం వచ్చావా? బ్యూటిఫుల్. మీకోటి తెలుసా? ఏంటి? తన రాణి కోసం పల్లవరాజు ఈ ఏకశిలా నగరం కట్టాడంట. అవునే, ఏ రాజు ఏ కోట కట్టినా రాణి కోసమే కట్టాడు. అదే ముర్రు రీసెర్చ్ లోని మెయిన్ పాయింట్. నోర్మి. చూసారా ఇవన్నీ సగలాగిపోయాయి. ఈ శిఖరాలు పైనెందుకు కట్టలేదంటే ఈ కన్స్ట్రక్షన్ పూర్తయ్యే లోపే పెద్ద నేచురల్ కలామిటీ వచ్చి ఇక్కడ జనరేషన్ అంతా చచ్చిపోయారు. అందుకే ఇవన్నీ సగలాగిపోయాయి. ఇవన్నీ మేము సోషల్ సర్వీస్ లో చదివాం కానీ ఇప్పుడు మాకు చెప్పినట్టే కళ్యాణి ఆ గుళ్ళో తీసుకెళ్లి సోలోగా చెప్పరాదు. రవి కమ్ కమ్ కమ్. మనం అనుకున్నట్టు ఇంకా నో న్యూస్, స్ట్రైట్ గా స్టోరీలోకి ఎంటర్ అయిపోతాం. ప్రొసీడ్. గప్పట్ల ఈ మహాబలిపురం మొత్తం జంగిలుంటుండే. గప్పుడేమైందంటే గా ఫారెస్ట్ లకు దశరథ్ మహారాజ్ కొడుకులున్నారు కదా, రామస్వామి, లక్ష్మణ్ స్వామి, సీతమ్మ అందరూ వచ్చిండ్రు. ఎందుకు వచ్చారా? వనవాసానికి పోయి వనవాసం చేసుకుంటూ రామస్వామి నువ్వు సీత రామస్వామి సీతమ్మ కబడ్డీ ఆడుకున్నారు, పచ్చిస్లు ఆడుకున్నారు, దాగుడు మూతలు ఆడుకున్నారు, ఆఖరికి క్రికెట్ బి ఆడుకున్నారు. భయ్ మస్తు ఖుషిగా ఉంటుండే భయ్. గిల్ల ముచ్చటంతా రామ్నాసుడు చూసిండు. అత్తు గిట్లనే ఉంటుండే, సేమ్ హైట్. కానీ గా రామ్నాసునికేమో 10 తలకాయలు, ఈ రామ్నాసునికేమో సింగిల్ తలకాయ, సింగిల్ కెమెరా. సీతమ్మ దొంగ జింకను చూసి పెన్మిటి ఏం కావాలి, జింక కావాలి గట్లనే అని జింక కోసం రాముడు ఉరికిండు, రాముని కోసం లక్ష్మణుడు ఉరికిండు. రావణాసురుడు సీతమ్మని ఎత్తుకపోయి శ్రీలంకలో పెట్టిండు. రామస్వామి సింగిల్ గడు కదా, ఏం చేయలేక పెద్ద కోతిని సాయం అడిగిండు. పెద్ద కోతంటే ఆంజనేయ స్వామి పోయి తోకకి పెట్రోల్ కొట్టించి కడుపు నిండా ప్రమాణం పెట్టి ఒత్తెలిగించి సీతమ్మకు మన ముచ్చడంతో చెప్పినా అని శ్రీలంకకు ఫైరింగ్ చేసిండు. అమ్మా సీతమ్మ నీవు లేక రామన్న పుల్లన్న పండు తినడు పానవేయుడు వాడు పడుకోడు మమ్మల్ని పడుకోనెవడు తల్లే. నీకు చూపిద్దామంటే ఉంగరం లేదు, నీ దగ్గర నుంచి తీసుకెళ్దామంటే చూడామని బిళ్ళలేదమ్మా. నువ్వు ఒక పని చేస్తే రామాయణానికి శుభం పడుతుందమ్మా. కళ్యాణి నువ్వు మురళిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఆగు, ఇంకా ఎందుకే ముసుగుల గుద్దులాట? నువ్వు ఈరోజు ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోమ్మా. చూడు కళ్యాణి, మా పెళ్లి కోసం కాలేజ్ ని కళ్యాణ మండపం చేశాడతను. అందుకని మీ పెళ్లి కోసం ఈ క్యాంప్ ని కళ్యాణ మండపం చేయబోతున్నాం. ఇదిగో కళ్యాణి, ఎల్లుండి 3 గంటలకి మీ పెళ్లి అయ్యాకే మనం ఈ క్యాంప్ నుంచి వెళుతున్నాం. నువ్వు ఇంకేం మాట్లాడడానికి వీల్లేదు. You must say yes. Otherwise that elephant will move. You must say yes. Yes. చూడండి, మొత్తానికి మురళి పెళ్లి మహాబలిపురంలో రాసిపెట్టింది అనమాట. వచ్చేసింది. ఈ పెళ్లి కోసమే
ఇప్పట్లో ఈ మహాబలిపురంలో ఇంకా రాలేదు. ఆ, రండి 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 రండి. ఏంటి పెళ్లి కూతురు తీసుకురామంటే మీరు మాత్రం వచ్చారు? అబ్బా పొద్దు నుంచి పటాసాకి తల పట్టేసింది. రే నువ్వనే వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురారా బాబు. అంత అప్సెట్ చేసింది. కళ్యాణి గెస్ట్ హౌస్ లో లేదు, ఊరెళ్ళిపోయిందట. అవును, మధ్యాహ్నమే రూమ్ వెకేట్ చేసేసిందట. గెస్ట్ హౌస్ లో చెప్పారు. రేయ్ మీరేంటో డల్ అయిపోయారు? నాకు ఇవన్నీ మావులేరా, నాకేం కొత్త కాదు. బి ఎంజాయ్ రా, కమాన్ ఎంజాయ్ రా. ఏంటే చెప్పకుండా వచ్చేసావు? నిన్నే అడిగేది. మనం అనుకునేదేమిటి, నువ్వు చేసిందేమిటి? ఎందుకు ఇలా వచ్చేసావు? అన్నీ మీరనుకుంటే సరిపోతుందా? నా నిర్ణయంతో పని లేదా? నువ్వు సరే అన్నాకగా పెళ్లి ఏర్పాట్లు చేసావు. పెళ్ళంటే సమ్మర్ క్యాంప్ లో ఆడుకునే గేమ్ కాదు. నా వెనక మా అక్కుంది, చెల్లుంది, అందుకే వచ్చేసాను. ఏమే ఇంత అనుకున్నాక నువ్వు ఇలా చేస్తే అతనేమైపోవాలే? ఏమైపోతాడు, ఏం చేస్తాడు, ఎలా బ్రతుకుతాడని నన్ను సంజాయిషి అడుగుతారేంటి? అతనికి ఏమైతే నాకేంటి సంబంధం? నీ మనసులో ఏమైనా ఉంటే అప్పుడే చెప్పాల్సింది. ఎందుకే అవునని ఒప్పుకున్నావు? నేను అవునలేదు, మీరే నన్ను బలవంతంగా ఒప్పించారు. ఎందుకే అతని జీవితంతో ఆటలాడతావు? అతనితో ఆటలాడే అవసరం నాకేంటి? ఏమే నువ్వు మారుతావు, అతన్ని అర్థం చేసుకుంటావు అనుకున్నాం గానీ ఇలా పిశాచం అయిపోతావు అనుకోలేదు. అవును, నేను పిశాచిని, రాక్షసిని, రాత మనిషిని. నా పక్కనుంటే జీవితాలు ఎడారులైపోతాయి. నా గురించి ఆలోచిస్తే నాశనం అయిపోతారు. సుఖం ఉండదు, శాంతి ఉండదు. అక్క నాతో ఎవరు మాట్లాడకండి, స్నేహం చేయకండి, దూరంగా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏమే ఆ పిచ్చివాడు మురళి నిన్ను మనసారా ప్రేమించాడు కాబట్టి అర్థం కాని నీ మనసులో ఇంకా ప్రేమను వెతుకుతున్నాడు. నువ్వింతన్నాక జీవితంలో ఇంకెప్పుడు మేము నీతో మాట్లాడా.